నీ జీవిత ప్రయాణంలో నువ్వు దేవుని మీద ఆధారపడు. నువ్వు దేని గురించి చింతించే అవసరం ఆయన రానివ్వడు. ఎందుకంటే ఆయన నిన్ను గురించి చింతిస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ వరీ అబౌట్ యువర్ టుమారో, సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ యువర్ సెల్ఫ్. రేపేంటి అని నువ్వు బాధపడాల్సిన స్థితి రానివ్వకుండా నీ రేపు, నీ ఎల్లుండి, నీ వచ్చే వారం, నీ వచ్చే నెల, నీ వచ్చే సంవత్సరం, నీ భవిష్యత్ అంతా ఆయన చింతించి అంతా ఆయన ప్లాన్ చేస్తాడు. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. కానీ నీకు విశ్వాసం ఉండాలి. అప్పుడే నువ్వు చింత నుండి బయటపడతావు. లేకపోతే జీవితంలో చింత అనేది ఒక రెగ్యులర్ డిసీజ్ అయిపోతుంది. అర్థమవుతుందండి? కొన్నిసార్లు డాక్టర్లు అంటే ఈ వ్యాధికి జీవితాంతం మందులు వేసుకుంటానే ఉండాలమ్మా. నీ జీవితంలో విశ్వాసంలో నువ్వు ఎదగడం, దేవుని మీద ఆధారపడడం నేర్చుకోకపోతే చింత అనే వ్యాధితో, ఆ మానసిక సమస్యతో జీవితాంతం బ్రతుకుతానే ఉండాలి. డూ యూ స్టిల్ వాంట్ టు స్టే దట్ వే? అలానే ఉండాలనుకుంటున్నారా? బాధిస్తూ, బాధపడుతూ, చింతిస్తూ, ఎదుటి వారిని చింత పెడుతూ అలా ఉండాలనుకుంటున్నారా? లేకపోతే నా చింత యావత్తు నేను దేవుని